హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే పెళ్ళే 10 ఏళ్ళైనా ఎప్పుడూ రేణిగుంట సంతకైతే వెళ్ళలేదు. మాకు చాలా దగ్గర చలో రేణిగుంట సంత ఈరోజు. మేము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యేపటికే మాకు 6 అలా అయ్యింది. స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాను. వెళ్ళిన వెంటనే టమాటోస్ ప్రైస్ ఎంత అని చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు నేను షాప్లో అడిగితే 60 రూపీస్ చెప్పారు, ఇక్కడైతే 40 అట్లా ఉన్నింది. ఈ సంత స్పెషాలిటీ ఏమంటే అన్నీ కూడా 20-30 రూపీస్ బిలోనే ఉంటాయి ప్రైజెస్. మనం కిలో లెక్కన తీసుకున్నామంటే మనకి ఇంకా బాగా కలిసి వస్తుంది. నేను ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి చీకట్లో నాకు అంత క్లారిటీగా లేదు. మీరు సాటర్డేనే మార్నింగ్ నుండి సంత అయితే ఉంటుంది. మనం బల్క్గా పర్చేస్ చేసుకోవాలి అంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి. రేణిగుంట సంత స్పెషాలిటీ ఏమంటే ఎండు చేపలు, నత్తాళ్ళు అంటారు. అయితే నేనైతే అది పర్చేస్ చేయలేదు, బాగా చీకటి అయిపోయింది. రైల్వే గేట్ దాటుకొని ఇంకొక స్టెప్ దాటాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే, అందుకని నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ఇది మనం మార్కెట్ లోపలంతా వెళ్ళిన తర్వాత ఒక రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది, దాన్ని మనం క్రాస్ చేసి లోపల వెళ్ళామంటే ఇంకా బాగా చీప్గా దొరుకుతాయి అన్నమాట వెజిటేబుల్స్. ఒకవేళ మీరు రేణిగుంట సంత విజిట్ చేస్తే ఈ గేట్ దాటిన తర్వాత మీరు వెళ్ళండి. అన్ని రకాల వెజిటేబుల్స్, ఇక్కడ కొన్ని పూల మొక్కలు అమ్ముతున్నారు. అవి అంటుతాయా లేదా నాకు తెలీదు, బట్ నేనైతే తీసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైస్ అని అనిపించింది. మా తిరుపతిలో కూడా మార్కెట్లో దొరుకుతాయి, కాకపోతే సంతనే ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాం. ఇవన్నీ నేను సంతలో పర్చేస్ చేసినవి. ఈ ఫ్లవర్స్ అయితే అన్నీ కూడా 20-30 రూపీసే ప్యాకెట్. బాగున్నాయి, వర్త్ బై అని చెప్పచ్చు. నేను కొన్ని ఐటమ్స్ తెచ్చాను, స్వీట్ కార్న్, బజ్జీ మిర్చి ఇలాంటివి. అవన్నీ అయితే 10 రూపీస్కే దొరికాయి. ఈ బఠానాలు నాకు ఎందుకో నచ్చాయి, ఎప్పుడో మా 90s వాళ్ళకి మంచి ఫేవరెట్ స్నాక్ అనమాట. అందుకని ఇది కూడా తీసుకున్నాను. ఇంకొక మంచి మినీ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి ప్లేసెస్ తిరుపతిలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో కూడా నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. 1 డే షార్ట్ ట్రిప్ అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. మీ ఊర్లో సంత ఏ రోజు జరుగుతుందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కో రోజు సంత ఉంటుంది కదా. మీ ఊర్లో సంతలో ఏం ఫేమస్సో కూడా చెప్పండి. మా రేణిగుంట సంతలో అయితే ఎండు చేపలు బాగా ఫేమస్. చాలా దూరం నుండి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటారంట ఎండు చేపలు. మీ ఊర్లో సంత ఏం ఫేమస్సో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.